ఏపీలో పల్లెలు పట్టణాలు ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ప్రజలపై దోమల దండయాత్ర ఫలితంగా వ్యాధుల స్వైర విహారం చేస్తున్నాయి. ఒకరికి జ్వరం వస్తే కుటుంబంలోని అందరినీ చుట్టేస్తోంది. ఏ ఇంట్లో చూసినా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్యం బాధితులే కనిపిస్తున్నారు. దావానంలా తరహాలో వ్యాధులు వ్యాపిస్తుంటే నియంత్రణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధితులకు వైద్య భరోసా లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అసలే పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండగా ఇటీవల భారీ వర్షాలు, వరుస తుఫానులతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వ వైద్యం పడకేసింది. 24 గంటలు సేవలందించాల్సిన పిహెచ్సిలకు తాళాలు పడుతున్నాయి. ప్రజలు, ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తుంది. సత్యసాయి నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో ఆందోళన కలిగించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల పలువురు జ్వర బాధితుల నమూనాలను గుంటూరు వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా హెచ్ఎంపీవీ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. పిల్లల్లో సైతం బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. వీటితో పాటు అడినో వైరస్, డెంగీ కేసులు అధికంగానే ఉంటున్నాయి. జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు బాధితులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పిల్లలు, పెద్దలను గొంతు ఇన్ఫెక్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు మాట్లాడేందుకు కూడా తీవ్ర అవస్థ పడుతున్నారు. తొలుత గొంతు నొప్పితో మొదలై జ్వరం, జలుబు చుట్టుముడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. 2-3 రోజుల్లో బాధితులు 101 నుండి 104 డిగ్రీల జ్వరం ఉంటుంది. జ్వరం, జలుబు తగ్గాక వారం రోజులు ఆ పైన దగ్గు వెంటాడుతుంది. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలను మలేరియా, విషజ్వరాలు పీడిస్తున్నాయి. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో మలేరియా తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రం మొత్తం గత ఏడాదితో పోలిస్తే కేసులు పెరిగాయి. స్క్రబ్ టైఫాస్ విజృంభణ కూడా అధికంగానే ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1801 కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున వ్యాధులు వ్యాపిస్తున్నా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డు స్థాయిలో పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ, ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా సర్వేలెన్స్, ఇతర కార్యక్రమాలు చేపట్టడమే లేదు. అసలు సర్వేలెన్స్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. స్క్రబ్ టైఫాస్ బాధితుల మరణాలపై మీడియాలో కథనాలు వచ్చాకే వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం పరిస్థితి ఎంత నిర్లక్ష్యంగా ఉందో చాటుతోంది.